పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి దఫా, రెండవ దఫాలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఏకగ్రీవాలైన పరిస్థితులు అధికారికంగా నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు విడుదల చేసిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో మొదటి దఫా 27 నామినేషన్లకు సంబంధించిన అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవాలైన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు, 3 దఫాలో ఎన్నికలు నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఇటు చూసుకోవచ్చు. మొదటి దఫా ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే మొదటి దఫాలో వర్ణి మండలంలోని 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు బోధన్ మండలంలోని చూసుకుంటే 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవాలైన పరిస్థితులు నెలకొంది. అదేవిధంగా సాలూరాలో 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమై, కోటగిరిలో 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు విడుదల చేశారు. మరోవైపు చెందూరు మండలంలో 2, పోతంగల్ మండలంలో 1, ఎడపల్లి మండలంలో 1 ఏకగ్రీవాలైనట్లు, అదేవిధంగా నవిపేట మండలంలో కూడా 1 గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైన. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఏకగ్రీవాలకు సంబంధించి చూసుకుంటే ప్రధానంగా 27 ఏకగ్రీవాలైనట్లు ఎన్నికల అధికారులు విడుదల చేశారు. మొత్తంగా దీనికి అంతకు సంబంధించి మొదటి దఫా అయితే అభ్యర్థులకు గుర్తులు కేటాయించింది. దానికి అంతకు సంబంధించి ఎన్నికల ప్రచారం అయితే ముమ్మరంగా సాగిస్తున్న పరిస్థితి నెలకొంది. రెండవ దఫాలో కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులకు సంబంధించి స్క్రూటినీ పూర్తి చేశారు. దానికి అంతకు సంబంధించి విత్డ్రాలు కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఏకగ్రీవాల కోసం గ్రామాభివృద్ధి కమిటీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నికలకు సంబంధించి గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనమే కొనసాగుతుందని చెప్పచ్చు. ఈ పెత్తనం వల్ల పూర్తిగా మొత్తంగా ఏదైతే ఎన్నికలకు ఓటేసేందుకు, ఓటు వినియోగించుకునేందుకు ప్రధానంగా ఓటు హక్కే ప్రథమ పౌరుడి హక్కు కాబట్టి ఓటును వినియోగించుకునే ప్రతి పౌరుడు ఓటుని కాలరాస్తున్నారు వీడీసీలు అనే కోణంలో కూడా ఆరోపణలు ఎదురవుతున్నాయి. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో మొదటి దఫా, రెండవ దఫా, మూడవ దఫా ఎన్నికలు సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. మరోవైపు నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా కొనసాగుతున్న జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికీ మొదటి దఫాకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఏదైతే 27 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన నేపథ్యంలో వారికి ప్రభుత్వం ఏదైతే నజరానా ప్రకటించో ఆ నజరానా ప్రకారం వారికి వచ్చే అవకాశాలను తెలుస్తుంది. మరోవైపు రెండవ దఫా ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే రెండవ దఫా కూడా ఇప్పటికే స్క్రూటినీ పూర్తయింది, విత్డ్రాలు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏకగ్రీవాల కోసం గ్రామాల్లో ఉన్న అభ్యర్థులు ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మూడో దఫా నామినేషన్లు కొనసాగుతున్నాయి. మూడో దఫా రెండో రోజు నామినేషన్లు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ గ్రామాల్లో కూడా ఏకగ్రీవాల కోసము ప్రయత్నాలు చేస్తుంది. దీనికి అందరికి సంబంధించి గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనమే సాగుతుంది. ఎన్నికల ప్రచారం సజావుగా సాగుతుంది. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పూర్తిగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే మొదటి దఫా, రెండవ దఫా పూర్తయిన నేపథ్యంలో మూడో దఫా నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.